తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ అమృతల హత్య కేసు సంచలనంగా మారింది. 2018లో జరిగిన హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులకు శిక్ష విధించింది కోర్టు. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 8 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు ఇప్పటికీ అనేక కుటుంబాలను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు ఉండగా ప్రధాన నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించగా మిగిలిన 7 జీవిత ఖైదును విధించింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మారుతీరావు సోదరుడు అమృత బాబాయ్ శ్రవణ్ కు తాజాగా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. తనపై విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించగా అతడి వయసు, శిక్షా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A1 గా ఉన్న సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్షను విధించగా A2 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020లో జైలు నుంచి రిలీజ్ అయిన కొద్ది కాలానికే ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రవణ్ కు బెయిల్ రావడంతో ఆయన మిర్యాలగూడలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన శ్రవణ్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ అమృత చేసిన ఒక్క తప్పు మా కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసిందని అన్నారు. మా అన్న మారుతీరావు అంటే నాకు ప్రాణం. అన్న కూతురైన అమృతను తాను సొంత బిడ్డలా చూసుకున్నారు. ఇప్పటికీ ఆమెపై ప్రేమ అస్సలు తగ్గలేదు అని చెప్పారు బాబాయ్ శ్రవణ్. అయితే అమృత తల్లి మాటలు నమ్మి తనకు బెయిల్ రాకుండా జైలులోనే ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయని శ్రవణ్ ఆరోపించారు. ప్రణయ్ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అమృత తండ్రి మారుతీరావే గతంలో స్పష్టంగా చెప్పారని మరోసారి గుర్తు చేశారు. ఈ ఘటన వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని, తనకు పెళ్లి వయసుకు వచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దని కోరారు. ప్రేమ తప్పు కాదని, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లు, రిసెప్షన్లు నిర్వహిస్తూ తమను మానసికంగా తీవ్రంగా గాయపరిచారని అన్నారు. జైలులో ఉన్నప్పుడే ఇవన్నీ తలుచుకుని తన అన్న మారుతీరావు తీవ్ర మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. కేసులో నేను 6వ ముద్దాయిగా ఉన్న నేను కోర్టులో అప్పీల్ చేసినప్పుడు జడ్జి గారు పరిశీలించి నా వయసు రీత్యా ఏజ్ ఎక్కువ ఉన్నది, కేసులో నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది పరిశీలించి నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత కోర్టులో మళ్ళీ తర్వాత ఫైనల్ హియరింగ్ ఎప్పుడు మళ్ళీ ఎట్లా జరిగితే మళ్ళీ దానికి కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అప్పటి వరకు నాకు బెయిల్ మీద నేను బయటకు ఉండడానికి నాకు అవకాశం కల్పించారు హైకోర్టు. కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం. మాది పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ నాన్నలకి మా తర్వాత జనరేషను 60 మంది. 60 మంది కూడా ఒకటే మాట మీద అంత కట్టుబడి ఒకటే ఉండేవాళ్ళము. నేను నా కొడుకు ప్రెగ్నెంట్, నా భార్య ప్రెగ్నెంట్ ఎప్పుడు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు నేను వేరే కాపురం పెట్టిన. అప్పుడు 18 సంవత్సరాల క్రితం, మోస్ట్లీ 2004 అనుకుంటా. 2004లో వేరే కాపురం పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఫంక్షన్లలో కలవటమే, లేకపోతే నా బిజినెస్లో కలవటమే తప్ప వాళ్ళ ఇంటికి పోయేది, మా ఇంటికి వాళ్ళు వచ్చేది ఏం పెద్ద జరగదు. వాళ్ళ అమ్మాయి ఒకటి గారాబం, నా పిల్లలు 3. నేను నా పిల్లలకి తగ్గట్టు నేను ఉండాలి అన్నట్టు నేను ఉండేది తప్ప కలిసేది ఎప్పుడు గొడవలు లేవు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేవు. ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసి ఉండేది. మా అమ్మ ఇక్కడ ఉంటే ఇక్కడికి వస్తారు, అక్కడ ఉంటే అక్కడికి పోతారు. అవన్నీ మంచిగానే ఉండేది. ఆ కుటుంబంలో అక్కడ ప్రేమ వ్యవహారాలు కూడా నా దృష్టికి తీసుకురాలేదు ఫస్ట్. తర్వాత 2016 అనుకుంటా, 2016లో జరిగిన విషయం తెలిసిన దగ్గర నుంచే ఆ విషయం నాకు తెలిసింది, నా దృష్టికి తీసుకొచ్చి అప్పటి వరకు కూడా నా దృష్టికి తీసుకురాలి. ఏ రోజు కూడా నేను అడిగడానికి కూడా జరిగింది, ఎందుకు అట్లా. ఇక వాళ్ళ అమ్మ ఆమె ఒకళ్ళే, వాళ్ళ లోకం వాళ్ళే, వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినాలి. నా బిడ్డ, నా పిల్లలకి నా భార్య పెట్టిందే తింటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ పెట్టిందే తింటారు. నేర్పడం అదే వింటారు, పెట్టింది అదే తింటారు, చెప్పింది అదే వింటారు. వాళ్ళకి అట్లా అలవాటు అవుతుంటుంది. అలవాటైన క్రమంలో వాళ్ళు మంచి చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలకి చెడు చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ద్వేషం ఎందుకు వచ్చింది అని అనటానికి ఈ కేసు అయిపోయి మీకు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడేంత వరకు కూడా మా మీద ఇంత ద్వేషం ఉన్నది, ఇంత కోపం ఉన్న సంగతి మేము ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడైనా బాబాయ్ బాబాయ్ అంటారు, నేను బంగారు తల్లి అని పిలుస్తాను. నేను కనీసం అమృత అని కూడా పిలవను. అమృతాన్ని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను పిలవలేదు ఎప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మా మీద ఇంత ద్వేషం ఉంటుంది, మా పిల్లల మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద అనేది నేను ఎప్పుడు గమనించలేదు.
శ్రవణ్ భార్య కూడా స్పందిస్తూ మేము అమృతను మా పిల్లల్లాగే పెంచాం, కానీ ఆమె మా భర్త మా పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందరూ అమృత మాటలని నమ్మారు, కానీ మేము ఎంత బాధ అనుభవించామో ఎవరూ చూడలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రవణ్కు జీవిత ఖైదు పడిన రోజు నుంచి తమ జీవితం నరకంలా మారిందని, తమ పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. మరోవైపు అమృత మాత్రం తల్లి వెంట హాయిగా జీవితం గడుపుతోందని వాపోయారు. ఏ పండుగ జరిగినా అందరినీ సమానంగా చూసేవాళ్లమని అన్నారు. తాము చేసిన తప్పేంటో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా అమృత దగ్గర నుంచి సమాధానం మాత్రం రాలేదంటున్నారు వాళ్ళు. మాకు మీడియాలో చూసేంత వరకు అమృతకి మా మీద అంత కోపం ఉంది, మా ఫ్యామిలీ మీద అంత పగ ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు. అంతకుముందు పేపర్లో మీడియాలో వచ్చినట్టు చెప్పినట్టు ఇష్యూస్ చెప్పిన వచ్చేది ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అందరం. అందరి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అమృత అందరం కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఆ మనసులో ఇంత పగ ఉంది అనేది మాకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసింది. నేను అమృతాన్ని ఎప్పుడు సపరేట్ అయితే నేనైతే చూడలేదు. మా ఆడపడుచు పిల్లల్ని, మా పెద్దోడు కూడా పిల్లల్ని, అమృతాన్ని, మా పిల్లల్ని ఎప్పుడు ఈక్వల్గానే చూసాం మేము. ఒక రాఖీ పండుగ వచ్చినా మా అబ్బాయికి రాఖీ కడితే అందరికీ సేమ్. కనీసం ఇచ్చే విషయంలో, గిఫ్ట్ ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు ఎవరికి డిఫరెన్స్ చూపించలేదు. అందరికీ ఒకటేలాగా చూశాను. నాకు కూడా మీడియాలో చూసాకే తెలిసింది ఆమెకు మా మీద అంత పగ ఉందని. ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. జైలుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాత కూడా మేము ఎందుకు అసలు నీ కోపం ఏంటి, మా మీద ఎందుకు అంత పగ అని కూడా చాలా మా వదిన వాళ్ళు అందరు వెళ్ళి అడిగారు. మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పమని కూడా అడిగారు అందరూ. కానీ ఈ రోజు వరకు కూడా మాకు సమాధానం రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగిందా, మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఆస్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా, అసలు మీకు ఏంటి మా మీద అంత పగ ఉండడానికి కారణం ఏంటని కూడా అందరు వెళ్ళి అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను, అసలు మీకు అంత పగ ఉండడానికి కారణం ఏంటో నాకు రిప్లై ఇవ్వండి, దాన్ని మార్చుకోవాలో ఆలోచిస్తాము, లేకపోతే అసలు కారణం ఏంటో మాకు తెలుస్తుంది అని. ఈ రోజు వరకు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. మా వారి ఫోన్ నుంచే నేను పెట్టాను మెసేజ్లు కూడా. అసలు ఎందుకు మీకు మా మీద అంత పొగ ఏంటి, మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి, ఎక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, అసలు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అని మాకు ఈ రోజు వరకు రిప్లై రాలేదు. తర్వాత బ్లాక్ చేస్తారు. మారుతిరావు అక్క మాట్లాడుతూ ఒక తమ్ముడు చనిపోవడం, మరో తమ్ముడు జైలుకు వెళ్లటం వల్ల మా కుటుంబం తీవ్ర వేదనకు గురైందని చెప్పారు. చిన్ననాటి నుంచి అందరం కూడా కలిసిమెలిసి జీవించేవాళ్లం. అమృత ఇలా మారుతుందని ఊహించలేదని తెలిపారు. ప్రస్తుతం అమృత తన తల్లి దగ్గరే హాయిగా ఉంటుందని, అయితే శ్రవణ్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత ప్రణయ్ని పెళ్లి చేసుకునేంత వరకు శ్రవణ్, మారుతిరావులు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళని తెలిపారు. ప్రణయ్ హత్య తరువాతే ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని తెలిపారు. కుటుంబం మొత్తం పాడైపోయిందండి. పిల్లలు పెళ్ళిడికి వచ్చిండ్రు, ఏమి జరగకుండా వాళ్ళకు అసలు చదువులు ఆగిపోతున్నాయి, పెళ్ళిళ్ళకి ఆగిపోతున్నాయి, వాళ్ళదంతా పాడైపోయింది. అసలుకి అనుకోలేము, కానీ అనుకుంటే మాకు బాధ అవుతుంటుంది, వాళ్ళని తలుసుకుంటే మాకు బాధ అవుతుంటుంది. అసలుకి ఎందుకు ఇట్లా చేసిండు, వాడు పోయినోడు బాగానే ఉన్నాడు, ఉన్నోడిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకని బాధ అవుతుంది. శ్రవణ పరిస్థితి ఏంది, శ్రవణ పిల్లల పరిస్థితి ఏంది అని. వాళ్ళు బాగానే ఉన్నారు, తల్లి పిల్ల మంచిగానే ఉన్నారు, ఒక దగ్గరే ఉంటున్నారు. మాకు ఇంతవరకు అది ఎందుకు వచ్చిందో తెలియదు. మంచిగా ఉండేది, మా పిల్లలు వాళ్ళ పిల్లలనే లేదు, మా పిల్లలు కూడా మంచిగా చూసుకునేది వాళ్ళు. మా తమ్ముళ్ళు మా పిల్లల్ని కూడా మంచిగా చూసుకునేది. అసలు మా నాన్న అంత పట్టించుకోలేదు. మా తమ్ముళ్ళే మా పిల్లల్ని చూసుకున్నా, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నా, ఇప్పుడు ఇంకో తమ్ముడు పిల్లల్ని చూసుకున్నా వీళ్ళే చూసుకున్నారు. అది జరిగినంత వరకు, అంతకు ముందు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ అంతవరకు మంచిగా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు. ఎవరన్నా చెప్తే కూడా నమ్మరు. ఇప్పుడు అట్లా ఎట్లా అయినరు, అట్లా అని వాళ్ళు. అమృత మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, ప్రణయ్ పేరును తొలగించి తన పేరును మార్చుకుందని మీడియా ద్వారా తెలుసుకున్నామని ఆమె బంధువులు తెలిపారు. మా కుటుంబం రోడ్డున పడడానికి కారణం ఒక్క అమృతనే అని అన్నారు. ఆమె గురించి ఏం మాట్లాడినా ఎక్కడ నెగిటివిటీ చేస్తుందో అన్న భయంతో బ్రతుకుతున్నామని అంటున్నారు కుటుంబ ఇటు శ్రవణ్ సభ్యులు. ఆమె చేసిన పనికి మేమంతా కూడా శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అమృత మాత్రం సెలబ్రిటీలా మారి తన లైఫ్ స్టైల్ మొత్తం కూడా మార్చుకుని హాయిగా జీవిస్తోందని చెబుతున్నారు. ఇలా అమృత చేసిన ఒక్క తప్పు కారణంగా ఓ కుటుంబం మొత్తం వేదన అనుభవిస్తోందని తెలిపారు. మరి దీనిపై అమృత కానీ ఆమె తల్లి కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.